నమస్తే. నమస్తే మేడం, చెప్పండి. నల్గొండలో ఎట్లుంది రాజకీయం? ఇంకా కరెక్ట్ వారం రోజులలో ఎలక్షన్స్, పోలింగ్ దగ్గరకు వచ్చేసింది ఆల్మోస్ట్. ఐ థింక్ అన్ని పార్టీలలో వచ్చి కలుస్తున్నాయి అనుకుంటా. ఏమనుకుంటున్నారు? మంచిగా ఉంది మేడం, మళ్ళీ టీఆర్ఎస్ఏ వస్తుంది. ఎందుకు? కేసీఆర్ మంచి పథకాలు పెట్టిండు, ప్రజలకినా ఆయననే నమ్ముతారు. ముసలిళ్ళకైనా ఆసరా పింఛన్లు అయినా, వికలాంగుల పింఛన్ అయినా, 24 గంటల కరెంట్ అయినా, రైతు బంధు, రైతు బీమా, ఇవన్నీ ప్రజలకు అందినాయి. ప్రజలకినా కోరుకుంటారు మళ్ళీ టీఆర్ఎస్ రావాలి, కేసీఆర్ రావాలని కోరుకుంటారు. మీ ఏజ్ వాళ్ళు చాలా మంది నిరుద్యోగం ఎక్కువైపోయింది కదా అని అంటున్నారు. మరి నీకు అదేం లేదు అసంతృప్తి? అసంతృప్తి ఏం లేదు. పెట్టిండు గ్రూప్ 1 పెట్టిండు, గ్రూప్ 1 కేంద్రం పెట్టింది, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్నీ పెట్టారు. మంచిగా చదువుకున్న వాళ్ళకి జాబ్ వచ్చింది, రాని వాళ్ళకి అందరికీ. ఇప్పుడు ఇంట్లో అందరికి ఒకటేసారి ఇవ్వలేం కదా జాబ్లు. ఎవరు టాలెంట్ ఉంటే వాళ్ళకు జాబ్ వస్తుంది అంతే, దాంట్లో తప్పేముంది. ప్రైవేట్ జాబులు మంచిగా ఉన్నాయి. మాకు నల్గొండకు ఐటీ హబ్ వచ్చింది. నల్గొండను మా భూపాల్ రెడ్డి గారు మంచిగా తీర్చిదిద్దిండు 1300 కోట్లతోటి. మా సీఎం కేసీఆర్ గారు దత్తత తీసుకుండు మా నియోజకవర్గాన్ని. అభివృద్ధి మంచిగా జరిగింది. మాకైతే కేసీఆర్ రావాలి, భూపాలన్న గెలవాలి. మాకు కారు గుర్తుకే మేము అందరం ఓటేస్తాం. యువత ఏం లేదు, ఏముంది గట్టి పోటీ. సీఎం అభ్యర్థి ఎవడో తెలియదు ఆడ. ఆయన నేను సీఎం అంటాడు, ఇంకొక నేను సీఎం అంటాడు, ఒక ఆమె నేను హోంమంత్రిని ప్రకటించుకుంటుంది. వాళ్ళ దాంట్లో వాళ్ళకే పొత్తులేదు. ఇక్కడ వచ్చి ఏం చేస్తారు, గెలవగానే పోయి ఢిల్లీలో కూర్చుంటారు. ఈడవాడు పరిపాలించాలి. కాంగ్రెస్ ప్రభావమే లేదు దాంట్లో. రెండోసారి మేడం ఇది. అవును మేడం. ఫస్ట్ టైం ఏం గమనించినావు? సెకండ్ టైం ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు? అభివృద్ధి ఏం జరిగింది నల్గొండలో? ఫస్ట్ టైము భూపాల్ రెడ్డి సారు గెలిచిండు. అభివృద్ధి మాత్రం గతంలో చూసుకున్న దానికన్నా నేను ఒక 10 ఏళ్ళ నుంచి చూస్తున్నా మేడం. అప్పుడు వెంకరెడ్డి సార్ ఉన్నప్పుడు చూసిన, ఇప్పుడు భూపాల్ రెడ్డి సార్ ఉన్నప్పుడు చూస్తున్నా. అభివృద్ధి మాత్రం సూపర్ ఉంది మేడం. అది అంటే అంతకంటే ముందు కాంగ్రెస్ హయాంలో ఏం లేకుండే? లేదు మేడం, ఆయన అక్కడ ఉండేది. ఆయన కార్యకర్తలను పట్టించుకోరు, ముఖ్య కార్యకర్తలను ఎవరిని పట్టించుకోరు. ఏమన్నా ఉంటే పెద్ద బడా నాయకులు వాళ్ళ చెప్తే వాళ్ళ కాడికి పోతే వాళ్ళతో మాట్లాడి ఆయన కాడికి పోవాలి. ఇట్లా భూపాల్ రెడ్డి సార్ అవన్నీ ఏం లేదు. ఇక్కడనే నల్గొండలోనే ఉంటాడు. ఏదైనా చిన్న కష్టం ఉన్నా మాలాంటి యువకులు ఎవరైనా చిన్న కష్టం ఉన్నా కూడా దగ్గరికి తీసుకుంటాడు, మంచిగా మాట్లాడతాడు, మంచిగా చేస్తాడు మేడం. అవును. ఓకే, ఇప్పుడు మీరు అంటే జాబ్స్ లేక చాలా అసంతృప్తిగా ఉన్నారు అనేది ఒకటి ఉంది బీఆర్ఎస్ మీద. అదేం లేదా మీకు? మాకైతే ఏం లేదు మేడం, మాకైతే ఏం లేదు. నేను వ్యవసాయం చేస్తాను మేడం, వ్యవసాయం చేస్తా. అది కూడా ఒక జాబ్ అని నేను ఫీల్ అవుతా. అది కూడా ఒక జాబ్ అని, అది ఎవరు ఆలోచిస్తారని మనకు తెలియదు, కానీ నేను కూడా అది కూడా ఒక జాబ్ అని నేను ఫీల్ అవుతా మేడం. అవును. నాకు 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాలు ఉంది. నేను మొత్తం వరే వేస్తాను మేడం. అంత ముందుకు 24 గంటల కరెంట్ లేక ముందుకు బోరు పారపోయేది మేడం. మొత్తం 4 ఎకరాలు పారపోయి, 2 ఎకరాలు పారేది, 2 ఎకరాలు పడవ ఉండేది. ఇప్పుడు మొత్తం 4 ఎకరాలు పారుతుంది మేడం. 24 గంటల కరెంట్ కాంచి ఒక బోర్ పెడితేనే పారుతుంది. అది సంవత్సరానికి 2 పంటలు వేస్తాం మేడం. ధర మంచిగా ఉంది మేడం. ఇంక ఇప్పుడు పెరిగింది మేడం. గతంలో చూసుకుంటే ఇప్పుడు చాలా పెరిగింది ధర. ఇయర్లీ చాలా పెరిగింది ధర. అందుతున్నాయి మేడం, అందరికి అందుతున్నాయి.